బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె వాతావరణం నెలకొంది. అద్దె బస్సుల యజమానులు సమ్మె సేరను మోగించారు. తమకు చెల్లించే అద్దెను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నిలిపివేయనున్నట్లుగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. స్త్రీశక్తి పథకం అమలు తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని, దీనివల్ల తమపైన అదనపు భారం పడుతుందని యజమానులు చెబుతున్నారు. మరోవైపు పెరిగిన ఇంధన నిర్వహణ ఖర్చులతోటి నష్టాలు వస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో అద్దె పెంచడం తప్పనిసరి అని వారు వాదిస్తున్నారు. ఇక ఈ విషయంపైన ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. యాజమాన్యం నెలకు అదనంగా 5,200 రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చినా కూడా ఈ పెంపు చాలా స్వల్పమని యజమానుల సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. తమతో చర్చించి అద్దెను మరింత పెంచాలని కోరుతూ సమ్మెకు దిగుతున్నట్లుగా స్పష్టం చేశాయి. ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె వాతావరణం నెలకొంది. అద్దె బస్సుల యజమానులు సమ్మె సేరను మోగించారు. తమకు చెల్లించే అద్దెను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సును నిలిపివేయనున్నట్లుగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. స్త్రీశక్తి పథకం అమలు తర్వాత బస్సులో రద్దీ విపరీతంగా పెరిగిందని, దీనివల్ల తమపై అదనపు భారం పడుతుందని యజమానులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చక్రి, ఏదైతే ఏపీఎస్ ఆర్టీసీలో అయితే కనుక సమ్మె సైరన్ అనేది కూడా మోగనున్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించినటువంటి బస్సులు ఆర్టీసీలో పెట్టినటువంటి నేపథ్యంలోనే, దానికి సంబంధించి బకాయిలు పేరుకుపోయినటువంటి నేపథ్యంలోనే, అనేక విధాలుగా కూడా నష్టాలు వాటిల్లుతున్నటువంటి నేపథ్యంలోనే, ఇక దీనికి సంబంధించి అద్దె, దానికి సంబంధించినటువంటి ఇంధన ఖర్చు కావచ్చు, అదేవిధంగా అనేక విధాలకు కూడా ఇటు ఖర్చులు పెరిగిపోయినటువంటి నేపథ్యంలోనే ఆర్టీసీ నుంచి ఈ యొక్క బస్సులు పెడుతున్నటువంటి నేపథ్యంలోనే అద్దె పెంచాలంటూ కూడా కొంతకాలంగా కూడా అభ్యర్థన అనేది కూడా ఆర్టీసీకి ఇస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇక అటు నుంచి కూడా ఎటువంటి సమాధానం స్పందన లేకపోవడంతో దీనికి సంబంధించి నెల 12 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో అద్దె బస్సులు ఏవైతే ఉంటాయో ఆ అద్దె బస్సులన్నీ కూడా నిలిపివేయాలంటూ కూడా ఇటు కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి అందరూ కూడా ఆ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఏపీ కూటమి ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక స్త్రీశక్తి పథకంతో బస్సుల్లో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక మహిళలు ప్రయాణించడం, దానికి సంబంధించి ఉచిత బస్సులు ప్రవేశపెట్టడంతో ఇటు ఎటువంటి ఇన్కమ్ అనేది లేకపోవడంతో పూర్తిగా అదనపు భారం పడుతున్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి అద్దె బస్సుల యాజమానులు అయితే కనుక అనేక విధాలుగా కూడా నష్టం వాటిల్లుతుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఇటు పెంచిన ఇప్పటికే నెలకి అదనంగా 5,200 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయిస్తూ నిన్న ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ పెంచిన అద్దెపై కూడా ఇటు అద్దె బస్సుల యాజమాన్యాలు అయితే కనుక అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే 5,200 రూపాయలు కూడా పెంచినటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సహకారం అందదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.